అమ్మో పొంగొచ్చేస్తుంది చిన్నమని పెట్టు హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఒకసారి చూసిరండి, ఎందుకంటే నిన్న వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. మామిడికాయ చారు ఉప్పు చేప చేసామన్నమాట. టేస్ట్ కూడా అదిరిపోయింది. అలాగే ఈరోజు మన వీడియో ఏంటంటే ముంబైలో బాగా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ అనమాట. స్ట్రీట్ ఫుడ్ పలావ్. ఇది యాక్చువల్గా దీని పేరు ఏంటంటే ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పలావ్ అనమాట. అది చేసేద్దాం సింపుల్గా, ఓకేనా? వెజ్జే, నాన్ వెజ్ కాదు. అమ్ము హాయ్ అమ్మా. ఏంటి అసలు నీ వీడియోలో తప్ప మా వీడియోలో కనబడతలేదు? మీకు అలా కనబడుతుంది కదా, అసలు నేను ఒక్క వీడియో చేసుకునేట్లేదని పొద్దున్న లేతే వీడియోలు పెడుతున్నావుగా, ఇంకేంటి? ఎంత వాటి కోసం ఎంత కష్టపడుతున్నాను. మీ వీడియోలు చేయాలి, అమ్మ హెల్ప్ చేయాలి, నీకు హెల్ప్ చేయాలి, మళ్ళీ లాస్ట్లో ఏదో ఒక మూల ఒక 5 నిమిషాలు దొరికితే నేను చేసుకుంటాను. సరేలే, ఏం చేస్తాం మరి, కష్టపడాలి కదమ్మా, మనకి ఇదేగా బతుకుతారు, తప్పదేగా. సరే, ఇవాళ ముంబై స్ట్రీట్ స్టైల్ తవా పలావ్ చేస్తున్నాం అని చెప్పేసా. మరి ఒక్కసారి దీంట్లోకి ఏమేం కావాలో ఒక్కసారి చెప్పేసే తల్లి. గ్రీన్ పీస్ కావాలండి. లాస్ట్ టైం మనకి కలర్ వేసిన గ్రీన్ పీస్ దొరికినాయి కదా, మన రెగ్యులర్ వీడియోస్ చూసుంటే అర్థం అవుద్ది, రంగురంగుల బఠానీ అని చెప్పి అప్పుడు దొరికినాయి కదా. ఈసారి ఫ్రెష్ గా దొరికినాయి. ఇంకా అందుకని ఇంకోండి ఇవి చూసారా, ఇవి తెచ్చేసాం అనమాట. డైరెక్ట్ గా గ్రీన్ పీస్, ఇంకా తీయలేనివి, వలవలేనివి, అందుకే మనమే ఒలుచుకున్నాం అనమాట. ఇది ఫ్రెష్ గ్రీన్ పీస్, ఎటువంటి కలర్ ఉండదు, ఎటువంటి ఏదో ఉండదు, న్యాచురల్. అవి కాకుండా క్యాప్సికమ్ అండి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటో ఇంకా కోయలేదా? కట్ చేయాలి. ఓకే, ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పౌడర్, అంతే. మనం ఆల్రెడీ ఈ తవా పలావ్ దేంతో రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు కదా. ఫ్రెష్ అన్నంతో చేసుకోవచ్చు, మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాము? నేనైతే బాస్మతి రైస్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నా, అంటే ఫ్లేవర్ బాగుంటదని. బాస్మతి రైస్ ఉడికించేసుకొని, అంటే కొన్ని ఉన్నాయని, మామూలు రైస్ అయినా మిగిలిపోయిన అన్నం మామూలుదైనా సూపర్ ఉంటది. రాత్రి మిగిలింది పొద్దున్న టిఫిన్ లోకి చేసుకున్నా బాగుంటదండి. సరే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి చూడండి ఎలా వచ్చేసినాయి బఠానీలు. గ్రీన్ పీస్, ఒరిజినల్ గ్రీన్ పీస్ బఠానీ అనమాట. ఇది నో కలర్స్, నో ప్రిజర్వేటివ్స్, నో చెత్త చెదారం. అరే భలే బాగున్నాయి. రేటు కూడా ఎక్కువ. ఎంత పావు కేజీ 40 రూపాయలు ఎంత ఉన్నాయి. పర్వాలేదులే, అవి కూడా అంతేగా, ప్యాకెట్ అంతే. కాకపోతే దాని మీద బెటర్. ఇవి ఇవే బెటర్, దాని మీద బెటర్ కదా, ఇవే బెటర్. అందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. పొద్దున్నే వీడియో పెడుతున్నాను అనగానే మళ్ళీ మన ఓల్డ్ వ్యూవర్స్ అందరూ కూడా మళ్ళీ వచ్చి పొద్దున్నే కరెక్ట్గా 8 కల్లా వెయిట్ చేసి వీడియోస్ చూస్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ సమ్మర్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా వస్తున్నాయి, ఓకేనా? అరే ఇది చూడు, బఠానీలు మొత్తం ఒలిచేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకొని ఉడికించేసుకోవాలి. బఠానీలో పసుపు వేసేసిందండి. అలాగే కొంచెం ఉప్పు కూడా అంటే వేసేద్దాం. వేసేసి ఎంత ఉడకాలి పావుని? అంటే బాగా మెత్తగా ఉడకాలా? బాగా మెత్తగా కాదు, బఠానీ ఉడికిపోవాలి. అంటే మెత్తగా పిసి అవ్వడం కాదు, తినడానికి నోటికి. ఓకే అమ్మ. అమ్మో పొంగొచ్చేస్తుంది. చిన్నమని పెట్టు. అదిగోండి బఠానీలు నీట్గా ఉడికిపోతున్నాయి. సరిపోద్దా? దించేసుకొని నీళ్లు వంపేసుకొని బఠానీలు పక్కన పెట్టేసుకోవడమే. ఓకే అమ్మ, అర్థమైంది కదండి. ఇంకా చూడండి ఒకసారి చూపించి పావుని. ఇదిగోండి, అంటే మీకు తెలీదు బట్ టేస్ట్ చేస్తే అర్థం అవుద్ది. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా ఉండదు. ఇలా ఉంటే పక్కన తీసేసుకుంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అని చేసుకుందాం, ఓకేనా? బాబా, ఒరే దాంట్లో కూడా రంగులా ఉందేంట్రా? ఆహా, అదిగో అలా అనిపిస్తుంది నాకు. రంగేనంటావా? దాకలో పసుపా? సారీ నేను మర్చిపోయాను ఆ విషయం. నేను ఇంకా ఇదేంట్రా బాబు, మనం ఇందులో ఇది అదే నేను ఇది ఇందులో రంగు వస్తుంది ఏంట్రా బాబు అని కంగారు పడ్డా, మర్చిపోయాను ఆ సంగతి. బాగానే ఉంది. అయితే తవా కూడా సెట్ చేస్తాం. అంటే ముంబై స్ట్రీట్ స్టైల్లో చేయాలంటే ఇప్పుడు పెద్ద తవాలు ఉండవు కాబట్టి
మన ఇంట్లో తవ ఇదే అనమాట. అది ఇందులో ఇప్పుడు ఆయిల్ వేద్దామండి. ఫస్ట్ నెయ్యి అంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే యాక్చువల్గా ఇందులో ఏం వేయాలంటే పావని, నెయ్యి ఆయిల్ కాదు, బటర్తో చేయాలి. కాకపోతే మన దగ్గర ఏం లేవు కాబట్టి మనం ముంబై స్టైల్ అయినా ఆంధ్ర స్టైల్. అది ముంబై స్టైల్, పేరుకి ముంబై స్టైల్, బట్ చేసేది ఆంధ్ర స్టైల్. ఇప్పుడు పలావ్ సరుకులు అన్నీ వేసేసుకోవాలి. హరి ఓకే, ప్యాకెట్ వస్తుంది కదా 10 రూపాయల ప్యాకెట్, అదే మనకు గుర్తు. 10 రూపాయల ప్యాకెట్. 10 రూపాయల ప్యాకెట్. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాం. ఓకే, పొడుగ్గా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు. ఓకే అమ్మా. చల్ల గాలి తగులుతుందండి మామిడి చెట్టు కాడి నుంచి. ఇటేమో ఎండ ఉంది కానీ చల్లగాలి తగులుతుంది. బయటకు వెళ్తే వేడిగానే ఉంది కానీ ప్రశాంతంగా ఉందండి. ఉల్లిపాయలు చూడండి చక్కగా మంచి కలర్ వచ్చి నీట్గా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తుందండి పావని. కొంచెం మన టేస్ట్కి సరిపడగా వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఏగిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే కొన్ని కరివేపాకు, ఇంకా మనం ఇందాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా ఉంది కదండి, అది కూడా వేసేద్దాం. క్యాప్సికమ్ ముక్కలే టేస్ట్ అంట దీంట్లోకి, ఈ ముంబై తవా పలావ్లోకి. ఎక్కువ తినేవాళ్ళు అంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒకటి వేసుకుంటే సరిపోద్ది. ఎన్ని వేసావు పావని? చిన్న చిన్నవి 3, బాగా చిన్నవిలే, అందుకే ఇన్ని ఇంతే వచ్చినాయి. నేను తెచ్చింది కూడా 3 అనుకుంటా కదా. 3, పావు కేజీ అర కేజీ వచ్చినాయి. పావు కేజీ వస్తాయి. ఇప్పుడు దీంట్లోనే 1 చెంచా పసుపు వేసుకుందామండి. అలాగే మన పలావ్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకుందాం. మనం దీంట్లో ఎక్కడా కూడా కారం వాడమండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవడమే. టేస్ట్ సరిపోతే లాస్ట్లో మళ్ళీ వేసుకుందరు. ఓకేనా? ఓరే అదేలేరా, ఉప్పు సరిపోతే ఉప్పునే కదా టేస్ట్. ఏదోలేరా, చిన్నపిల్లలు ఏదో అన్నాము, అదిలేండి ఉప్పు అంట. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసేసుకోవాలి. వేసేయి టమాటాలు, క్యాప్సికమ్. కానీ వాసన బాగా వస్తుందిరా, టేస్ట్ కూడా బాగుంటుందిలే. యూట్యూబ్లో కానీ లేదంటే వేరే వీడియోస్లో ఎక్కడైనా ఈ తవ్వా పలావ్ చూస్తుంటే మీకు రెడ్ కలర్గా కనిపిస్తుంది. ఎందుకంటే కలర్ వేస్తారన్నమాట వాళ్ళు. మనం ఏంటంటే కలర్ వేయకుండా న్యాచురల్గా చేస్తున్నాం. చూద్దాం ఎలా వస్తుందో ఏంటనేది. అమ్మో, దీంట్లో ఏంటి బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, సోయా సాసు, కొద్దిగా ఇవన్నీ వేస్తే న్యూడిల్స్ అయినా అవుద్ది, ఫ్రైడ్ రైస్ అయినా, లేదంటే స్టార్టర్ కూడా అయిపోద్ది. సోయా సాసు, ఇంకేంటి వేస్తారు, ఏంటి అయ్యి అంటారు, టమాటా సాసులు, చిల్లీ సాసులు వేసి చికెన్ వేసి కొట్టామంటే స్టార్టర్ కూడా రెడీ. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్ కోసం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నామండి. ధనియాల పౌడర్ వేసి ఒక్కసారి ఈ పౌడర్ అంతా కూడా మొత్తం అన్నిటికీ పట్టించేద్దామండి. టమాటాలకి, క్యాప్సికమ్కి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా చక్కగా మగ్గి మంచి స్మెల్ వస్తుందండి. ఈ టైంలోనే ఇంకా రైస్ అయితే వేసేద్దాం. అది మనకు బాస్మతి అయినా పర్లేదు, లేదంటే మనకి రాత్రి మిగిలిపోయింది అయినా పర్లేదండి. పొద్దున్న టిఫిన్లా కూడా చేసేసుకోవచ్చు సింపుల్గా. అలా పొడి పొడిగా ఉండాలండి అన్నం. జావగా ఉంటే పలావ్ కూడా జావగానే వస్తుంది, బాగోదు. ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. కలుపు ఫుల్ మంట పెట్టి టోస్ట్ అంటారు కదా, టోస్టా అది చెయ్యాలి ఇప్పుడు యాక్చువల్గా. బట్ మనది చింద కాబట్టి మొత్తం రైసు అంతా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా పెద్ద మంట పెట్టి దడదలాడిస్తారు.
మామూలుగా తవా అంటే అంతే. ఇంకా లాస్ట్లో ఇంకొకటి వేయాల్సింది ఉంది, అదేంటో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి, ఓకేనా. మంట పెద్దది పెట్టి చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం అంతా కూడా మాడకుండా. వేగాలి రైస్ అనేది నీట్గా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఇందాక చెప్పాను కదా 1 more ఐటెం ఉందని చెప్పి, అదే గ్రీన్ బఠానీ. ఇందాక మనం శుభ్రంగా ఒలుచుకున్నాం కదండి, లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఇది. అది లాస్ట్లో వేసుకొని కలుపుకుంటేనే ఆ టేస్ట్ అది వేసి కలిపేయడమే. బఠానీ మగ్గుద్ది కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా ఆరగించే సమయం అయితే ఆసన్నమైందండి. పావని, దీంట్లోకి ఒక్కటి తక్కువైంది. ఏంటో చెప్పు. ఆనియన్ కాదు, చెప్పాలి. ఒక్కటి తక్కువైంది, నువ్వు తోడేకు. ఏం తక్కువైంది? చికెన్ కర్రీయో మటన్ కర్రీయో ఉంటే తట్టలాడిపోద్ది. ఇంకా టేస్ట్ చేసేద్దామండి మనం. గుమ్మగుమ్మలాడే తవా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసేద్దాం. క్యాప్సికమ్ ముక్కలంటే నాకు భలే ఇష్టం యాక్చువల్గా. బాగుందమ్మ, పర్ఫెక్ట్గా పట్టింది వాటికి. బాగా టేస్ట్. ముంబై అంటే మ్యాగీ మసాలాలు అవి ఇవి వేస్తారు అనుకుంటా. సూపర్ ఉంది. మ్యాగీ మసాలా లేదా? లేదు, ఇంతే ఇంతే సింపుల్గా. బా అంత స్మూత్గా అంత కమ్మగా ఉందంటే, ఇందాక చెప్పినట్టు ఒక్కటి తక్కువైంది, ఆ ఒక్కటి ఎక్కువై ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెలే. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఉంటుంటే ట్రై చేసి చెప్పండి మరి ఎలా వచ్చిందో, ఓకేనా. మీరు కూడా ఈ తవా పలావ్ సరదాగా ఎప్పుడైనా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. దీంట్లో చికెన్ మటన్ వండుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది, ఓకేనా. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ అండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.